హలో అండి అందరికీ వెల్కమ్ టు స్వీట్ డిలైట్స్ కిచెన్. ఈరోజు ఎగ్లెస్ కేక్తో సింపుల్ ఫ్రాస్టింగ్ అనేది వీడియో చేస్తున్నాను. బేసిక్స్ కూడా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ మనం కేక్ని లేయర్స్గా కట్ చేసుకోవాలి. మీరు కేక్ని కట్ చేసుకోవడానికి లేయర్స్ ఎప్పుడైనా సరే షార్ప్ బ్రెడ్ నైఫ్ని యూజ్ చేయండి. సో ఫస్ట్ మనం లేయర్స్ కట్ చేసుకున్న తర్వాత వెనిలా స్పాంజ్ అయినా కూడా లైట్గా షుగర్ సిరప్ అనేది వేస్తాము. తర్వాత మన బటర్ క్రీమ్ అనేది వేస్తాము. ఇది వచ్చేసి ప్రీమియం బటర్ క్రీమ్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బయట బటర్ క్రీమ్స్ లాగా కాదు, అండ్ రెగ్యులర్ బటర్ క్రీమ్స్ లాగా కూడా కాదు. సో ఇప్పుడు మనం ఇంకో లేయర్ పెట్టుకుంటాము. మళ్ళీ దానిపైన లైట్గా షుగర్ సిరప్ వేస్తామండి. ఇదేంటంటే లైట్ షుగర్ సిరప్ ఎందుకు వేస్తాము అంటే మాయిశ్చర్ కోసం వేస్తామన్నమాట. అదే మనం కూల్ కేక్లో అయితే ఇంకా ఎక్కువ షుగర్ సిరప్ అనేది వేస్తాము. ఇది కూల్ కేక్ కాదు, జస్ట్ బటర్ క్రీమ్ కేక్ కాబట్టి లైట్గా స్ప్రింకిల్ చేస్తారు. తర్వాత మళ్ళీ బటర్ క్రీమ్ అనేది కోట్ చేస్తాము. ఒక్కసారి బటర్ క్రీమ్ కోట్ చేసేసి అట్లీస్ట్ 30 minutes to 1 hour ఫ్రిడ్జ్లో పెట్టండి. 30 minutes to 1 hour ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ అనేది వేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ కోటింగ్ అయిపోయింది. వీడియోలో అయితే 15 minutes ఫ్రిడ్జ్లో చూపించలేము కదా, సో నేను ఒక 15 minutes పెట్టాను ఫ్రిడ్జ్లో. అండ్ దెన్ నేను సెకండ్ లేయర్ వేస్తున్నాను. అండ్ ఎడ్జెస్ అనేవి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. స్క్రాపర్ యూస్ చేస్తే మీకు ఎడ్జెస్ అనేవి చాలా నీట్గా వస్తాయన్నమాట. తర్వాత మనకి కేక్ బోర్డు మీద మరకల్లాగా కనిపిస్తున్నాయి చూడండి బటర్ క్రీమ్, అది క్లీన్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఫ్లెక్సిబుల్ స్క్రాపర్ కూడా ఉండాలి. ఫ్లెక్సిబుల్ స్క్రాపర్ ఉంటే ఏంటంటే మీకు చాలా ఈజీగా నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. ఇది చూడండి ఫ్లెక్సిబుల్ స్క్రాపర్. దీంతో మనం చాలా నీట్గా కేక్ బోర్డుని అనేది క్లీన్ చేసుకోవచ్చు. సో ఫ్లెక్సిబుల్ స్క్రాపర్ యూస్ చేస్తే ఏంటంటే మీకు చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. కేక్ బోర్డ్ మార్చాల్సిన పనేమీ ఉండదు. సో ఇది సెకండ్ కోటింగ్ అండి. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ తీసుకొని మనం మొత్తం ఇట్లా చుట్టూ ఒక లైన్ లాగా వేసేసి మనం స్క్రేప్ చేసామనుకోండి, మనకి చాలా నీట్గా వస్తుందన్నమాట. అలా కాకుండా మనం నైఫ్తో ప్యాచెస్ లాగా వేసామనుకోండి, అక్కడక్కడ మిస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మళ్ళీ మనం స్క్రేపర్ యూస్ చేసి నీట్గా రోల్ చేసుకుంటాం. స్క్రేపర్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఎక్కడైనా ఎక్సెస్ క్రీమ్ వేసిన అనవసరమైన చోట ఎక్స్ట్రా ఉన్నా కూడా మనకంతా నీట్గా బయటికి వచ్చేస్తుంది స్క్రేపర్ యూస్ చేస్తే. సో అందుకని ఫినిషింగ్ కోసం కంపల్సరీ స్క్రేపర్ అనేది యూస్ చేయండి. చూసారా ఎక్సెస్ క్రీమ్ అనేది ఎలా వచ్చేస్తుందో స్క్రేపర్కి. సో అలా నీట్గా వచ్చేస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ప్రీమియం బటర్ క్రీమ్ అండి, ఇట్స్ నాట్ రెగ్యులర్ బటర్ క్రీమ్. నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసుకొని ఎక్సెస్ ఏమన్నా ఉంటే మొత్తం ఫ్లెక్సిబుల్ స్క్రేపర్తో నీట్గా క్లీన్ చేసుకోండి. ఫస్ట్ నీట్ ఫినిషింగ్ చేసుకుంటాము. నీట్ ఫినిషింగ్ చేసుకొని ఫ్లెక్సిబుల్ స్క్రేపర్తో బోర్డ్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మనం నాజిల్స్ పెట్టుకొని డిజైనింగ్ అనేది చేస్తామన్నమాట. ఇది చూడండి, జస్ట్ మనం బ్రష్తో సింపుల్ డిజైన్ అండి. జస్ట్ బ్రష్ని మీరు అలా అణచిస్తే మీకు లైన్స్ లాగా చాలా సింపుల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి. బేసిక్స్ రాని వాళ్ళు కూడా ఈ డిజైన్ అనేది చేసుకోవచ్చు. మీరు లాస్ట్లో చూడండి, మీకు ఆ లైన్స్ అనేవి ఎలా కనిపిస్తాయో మీకు నీట్గా అదొక డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇదండి మరి సింపుల్ బటర్ క్రీమ్ డిజైనర్ కేక్. నాట్ మచ్ డిజైనర్, సింపుల్ డిజైనే, బట్ ఎవరైనా చేసుకోగలిగేలాగా చూపించానమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.